లోనికి మనం ప్రవేశిద్దాం. మహోన్నతుడు అయిన మా తండ్రి, కృపగలిగిన మా నాయన, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ శ్రేష్టమైన మహోన్నతమైన నామానికి కోటాది కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ బిడ్డలమైన మేము నాయన నీ సన్నిధానానికి దినాన చేరువచ్చుటకు, మీ నామాన్ని మహిమపరచుకొనుటకు, మీ నామాన్ని ఘనపరచుకొనుటకు నాయన మీరు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు వందనాలు. కొద్ది సమయం పాటు మీ నామాన్ని ఆరాధించుకొనుటకు మీరిచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ఈ సమయమందు మీ వాక్కుల కొరకు ఆసక్తితో పరమ వైపు మేము ఎదురు చూస్తుండగా మీ కృప దయచేయండి, మీ ప్రేమ మాకు తోడుగా ఉంచండి. ప్రత్యక్షముగా మీరు నాతో మాతో మాట్లాడమని అడుగుచు ప్రాధేయపడచ్చు తండ్రి. నీ పరిశుద్ధ పాదాలకు మొక్కచ్చు. మా ప్రభువు ప్రిరక్షకుడైన యేసే నామంలో కొద్ది ప్రార్థన మనవులు అడిగి బ్రతిమాలు వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. గట్టిగా దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నిద్ర వస్తుంది అందరికీ. రాత్రి ఆల్ నైట్ ప్రేయర్లో ఉండి అందరూ ఆల్ నైట్ ప్రేయర్ అంటున్నారు. మనం ఎన్ని గంటలకు పోయినాం? ఎన్ని గంటలకు అయిపోయింది చెప్పండి? ఎన్ని గంటలకు అయిపోయింది? నేను రోజు 1 గంటకు పడుకుంటాను. నేను ఎన్ని గంటలకు పడుకుంటాను? నాకు రోజు ఆల్ నైట్ ప్రేయరే కదా. గొంతు కూడా పోయింది. రోజు తెల్లవారుజామున లేచి రాత్రి 1 గంటకు పడుకొని, ఏదేమైనప్పటికీ దేవుని మాటలు మనం ధ్యానించుకోవడానికి మనం ముందుకి కొనసాగుదాం. బైబిల్ గ్రంథము చాలా గొప్పది, అది చాలా ఉన్నతమైనది. బైబిల్ గ్రంథం ఎందుకు గొప్పది అనంటే, భూలోకంలో అనేకమైన గ్రంథాలు మన చుట్టూ ఉన్నప్పటికీ అవన్నీ కూడా మనం రాసుకున్న గ్రంథాలు. మనుషులు రాసుకున్నటువంటి అనేకమైన గ్రంథాలు ఈరోజు గ్రంథాలయాల్లో బోలెడన్ని కుప్పలు తెప్పలుగా పడి ఉన్నాయి. కానీ మనిషి జీవితాన్ని మార్చగలిగినది, మనిషి జీవితాన్ని ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళ్ళగలిగినది, మనిషికి వచ్చే ప్రతి సమస్యకు పరిష్కారం ఇవ్వగలిగినది, మనిషితో ప్రత్యక్షంగా మాట్లాడగలిగినటువంటి పుస్తకం ఏదైనా ఉందా అనంటే అది భూలోకంలో బైబిల్ గ్రంథం ఒక్కటి మాత్రమే. అందుకే దీన్ని ఏమన్నారు అనంటే పరిశుద్ధ గ్రంథం. ఏమన్నారు చెప్పండి? పరిశుద్ధ గ్రంథం. నాకు తెలిసి ఇలాంటి పేరు భూలోకంలో మరొక గ్రంథానికి దేనికి లేదు. ఏ గ్రంథానికి ఇలాంటి పేరు భూలోకంలో లేదు. ఎందుకు ఇది పరిశుద్ధ గ్రంథము అనంటే, పరిశుద్ధమైన చెప్పండి దేవుడు రాసినటువంటి గ్రంథము గనుక ఈ గ్రంథము పరిశుద్ధ గ్రంథమైంది. ఈ పరిశుద్ధ గ్రంథంలో మన జీవితంలో మనకొచ్చే ప్రతి ఆలోచనకు ఈ పరిశుద్ధ గ్రంథంలో సమాధానం ఉంటుంది. నీ జీవితంలో ఎలాంటి స్థితిగతుల్లోనైనా నువ్వు బైబిల్ దగ్గరకు వస్తే బైబిల్ గ్రంథం ఏం చేస్తుందో తెలుసా? నీతో డైరెక్ట్గా మాట్లాడుతుంది. ఒక వ్యక్తి మాట్లాడినట్టుగా, క్షమించండి, ఒక శక్తి మాట్లాడినట్టుగా. ఎవరు ఈ మాటల వెనకాల ఉండి మాట్లాడుతున్నదంటే పరలోకమందు ఉన్నటువంటి సర్వ సృష్టికర్త అయిన దేవుడు ప్రత్యక్షంగా మనతో మాట్లాడుతుంటాడు. మన జీవితంలో అనేక సార్లు చాలామంది వచ్చి డౌట్స్ అడుగుతుంటారు. నా జీవితంలో ఇది ఎందుకు ఇలా జరిగింది? నా జీవితంలో ఇది ఎందుకు ఇలాగైంది? నా జీవితంలో ఈ పరిస్థితులు ఎందుకు వచ్చాయి? నా జీవితంలో ఈ స్థితిగతులు ఎందుకు వచ్చాయని అనేక మంది డౌట్స్ అడుగుతుంటారు. మీకు తెలుసా, ప్రతి సమస్యకు మీరు బైబిల్ దగ్గరకు వస్తే ప్రతి దానికి ఒక సమాధానం ఉంటుంది. ప్రతి దానికి ఒక సమాధానం ఉంటుంది. తప్పకుండా బైబిల్ గ్రంథంలో లేనిదంటూ ఏది లేదు. ఒకవేళ అది బైబిల్ గ్రంథంలో కనుక లేకపోతే భూమి మీద ఎక్కడా నీకు దొరికే అవకాశం కూడా లేదు. ఈరోజు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి రాస్తున్నటువంటి అనేక పుస్తకాలు కానివ్వండి, అనేకమైనటువంటి సైన్స్ బుక్స్ కానివ్వండి, వాటన్నింటికి బేస్ ఏదో తెలుసా? పునాది ఏంటి అనంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథం, పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథం. కాబట్టి మన జీవితంలో మనకు తలెత్తే ప్రతి విషయానికి బైబిల్ గ్రంథంలో సమాధానం ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఒక సహోదరుడు నాకు ఫోన్ చేసి ఒక ప్రశ్న అడిగాడు. ఏంటో తెలుసా? అన్నా, నా జీవితంలో నేను చాలా సంపాదిస్తున్నాను కానీ ₹1 కూడా చేతిలో నిలబడట్లేదని. ఏం చేయట్లేదట? నేను బోల్డన్ని సంపాదిస్తున్నాను, దేవుడు నాకు సమృద్ధిగా పని బాటలను ఇచ్చాడు, కానీ నేను సంపాదిస్తున్నటువంటి రూపాయి కూడా నా చేతుల్లో నిలబడలేదన్నా.
మనం సంపాదించేటటువంటి డబ్బులు మన చేతుల్లో అసలు ఎందుకు నిలబడవు తెలుసా మీకు? ఎప్పుడైనా దేవుని దగ్గరకు వచ్చి అడిగారా? ఈ పరిస్థితులు దాదాపుగా మన జీవితంలో అందరికీ వస్తాయి. కొన్నిసార్లు ఏందో ఎన్ని సంపాదిస్తున్నా నా డబ్బులు నా చేతిలో నిలబడడం లేంటేంటి, ఏదో చిల్లి సంచిలో వేసినటువంటి డబ్బులుగా అయిపోతున్నాయి. రెక్కలు ముక్కలు చేసుకొని మనం కష్టపడుతుంటాం కదా. మన చేతులతో మనం ఎంతో కష్టార్జితాన్ని చేస్తుంటాం, ఎన్నో సంపాదిస్తుంటాం. చివరికి చూసేసరికి ఎప్పుడు చూసినా మనం లేమిలో కొనసాగుతుంటాం. ఎప్పుడు చూసినా మనం లేమిలో కొనసాగుతుంటాం. ఎందుకు ఈ పరిస్థితి మనకు వస్తుంది? నేను ముందుగా చెప్పినట్టుగా బైబిల్ గ్రంథంలో ప్రతి దానికి ఏముందో చెప్పండి? సమాధానం ఉంది. నీ జీవితంలో నీకు వచ్చే ప్రతి సమస్యకి, నీ జీవితంలో నీకు వచ్చేటటువంటి ప్రతి డౌట్కి బైబిల్ గ్రంథంలో సమాధానం ఉంది. అనేకుల ప్రశ్న ఇది. ఈరోజు సంపాదిస్తున్నాం కానీ అది మన చేతుల్లో ఏం చేయట్లేదు, నిలబడటం లేదు. నేను అనుభవించలేకపోతున్నాను. ఆ తమ్ముడు అంటున్నాడు తెలంగాణకి వెళ్ళిపోయాడు. తెలంగాణకి వెళ్ళిపోయి అక్కడ కన్స్ట్రక్షన్ బిజినెస్ స్టార్ట్ చేశాడు. విపరీతమైన కన్స్ట్రక్షన్స్ వస్తున్నాయంట. అన్న పనులు ఎక్కువ వస్తున్నాయన్న, పనులతో పాటు అప్పులు ఎక్కువ పెరిగిపోతున్నాయన్న. ఏం పెరిగిపోతున్నాయట? పనులు విపరీతంగా ఉన్నాయట. పనులతో పాటు ఏం పెరుగుతున్నాయట? దినదినానికి పనులు పెరుగుతున్నాయి. పనులతో పాటు ఏం పెరగాలి? యాక్చువల్గా అయితే ఆదాయం పెరగాలి, మన ఆస్తులు పెరగాలి, మన స్థిరాస్తులు పెరగాలి, మన చరాస్తులు పెరగాలి. కానీ ఇతనికి ఏమవుతుంది అని అంటే, మనోడికి ఏమవుతుందంటే, ఇదిగో పనులతో పాటు ఏం పెరుగుతున్నాయట? అప్పులు పెరిగిపోతున్నాయట. తిరిగి చూసుకుంటే చిల్లిగవ్వ చేతిలో నిలబడట్లేదు. అవసరాలకి సంపాదించిన డబ్బులు పనికి రావట్లేదు. అవసరాలకి మన చేతుల్లో డబ్బులు నిలబడట్లేదు. అన్న ఏంటన్నా నా గురించి ప్రార్థించండి అన్నాడు. బైబిల్ దగ్గర కూర్చున్నాను. అసలు ఏంటిది? బైబిల్ని అడిగితే, దేవుణ్ణి అడిగితే దేవుడు సమాధానం చెబుతాడు. మనం సంపాదించేవి మన చేతుల్లో ఎందుకు నిలబడవు? నేను ప్రార్థన చేస్తే అతని సమస్య తీరుద్దా? అసలు ఈ సమస్యకి పరిష్కారం ఎక్కడుందని బైబిల్ గ్రంథంలోకి వెళ్ళిపోతే బైబిల్లో దేవుడు అనేక సందర్భాలను దీని గురించి వ్రాయించినట్టుగా మనం చూడగలం. చప్పలు కూడా దేవుని నామాన్ని మహింపడతాం. ఎందుకంటే ఇదిగో దేవుడు ఈ విషయాన్ని చాలా కూలంకషంగా అనేక సందర్భాలలో దేవుడు రాయించాడు మన కొరకు. దేవుడు రాయించి మన సంపాదనను మనం ఎలా ఇదిగో వాడుకోవాలో, మన సంపాదనను మనం ఎలా భద్రపరుచుకోవాలో, మన చేతుల కష్టార్జితము మనము ఎలా ఉపయోగించుకోవాలో, మనం ఏం చేస్తే మన చేతుల కష్టార్జితం మన దగ్గర నిలబడద్దో దేవుడు మన కొరకు రాయించాడు. చూద్దాం దేవుడు ఏమంటున్నాడు అంటే, కీర్తనల గ్రంథానికి మనం వెళ్ళిపోదాం. కీర్తనల గ్రంథానికి మనం వెళ్ళిపోయి 128వ కీర్తన 2వ వచనాన్ని మనం చూద్దాం. 128వ కీర్తన 2వ వచనాన్ని చూద్దాం. 128 2వ వచనాన్ని మనం చూద్దాం. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు అన్నాడు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన ఏమంటున్నాడు అని అంటే, నిశ్చయముగా అంటే దేర్ ఇస్ నో డౌట్, నువ్వు సంపాదించినది నువ్వు అనుభవించబోతున్నావు అంటున్నాడు. చాలా మంచి మాట కదా దేవుడు మనతో మాట్లాడుతున్నది. చాలా చక్కటి మాట కదా దేవుడు మనతో మాట్లాడుతున్నది. కానీ దేవుడు ఎప్పుడు కూడా మనకు ఒక మంచిది ఇవ్వాలనుకోండి, దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఏం చేస్తాడు చెప్పండి? కండిషన్స్ అప్లై అని రాస్తాడు. తెలుసా మీకు? అప్పుడప్పుడు మీరు ఏదైనా వస్తువు కొన్నారనుకోండి, దానిపైన ఏమని రాసి ఉంటుంది తెలుసా? బై 1 get 2 ఫ్రీ అని రాసి ఉంటుంది. మీరు get 1 చూసారు, బై 1 get 2 అని రాసి ఉంటుంది. కనపడకుండా సైడ్కి చిన్న అక్షరాలతో ఏం రాస్తాడు తెలుసా? కండిషన్స్ అప్లై అంటాడు. తెలుసా మీకు? అంటే ఈ కండిషన్స్కి లోబడితేనే నువ్వు ఒకటి కొంటే 2 ఫ్రీ వస్తాయి. అవనేం పెడతాడు తెలుసా? 3 సోపుల రేట్ ఆ ఒక్క సోపుకి వేస్తాడు. చూసారా మీరు? ఏమంటాడంటే, నేను రాశాను కదా కండిషన్స్ అప్లై అంటాడు. తర్వాత ఈ మధ్య కాలంలో ఇంకా మోసాలు ఎలా జరుగుతున్నాయి తెలుసా?
ఒకానొకప్పుడు మనం ప్రోడక్ట్స్ ఎలక్ట్రానిక్ గూడ్స్ కొంటే 2 ఇయర్స్ వారంటీ ఉండేది, 1 ఇయర్స్ వారంటీ ఉండేది. ఇప్పుడు 1 ఇయర్ వారంటీ ఉండేది, ఇప్పుడు 5 ఇయర్స్ వారంటీ. కొన్నిటికైతే లైఫ్ టైం వారంటీ అంట. ఎంతంట? లైఫ్ టైం వారంటీ. లైఫ్ టైం వారంటీ అని రాశాడు. ఆ తర్వాత సైడ్కి ఏమని రాశాడు తెలుసా? కండిషన్స్ అప్లై అన్నాడు. కండిషన్స్ అప్లై రాసి కింద ఏమి రాశాడు తెలుసా? ఎండలో పెట్టకూడదు, వాన్లో తడవకూడదు, కింద పడకూడదు. అర్థమవుతుందా? వోల్టేజ్ ఎక్కువ వస్తే మాకు సంబంధం లేదు. ఇంకా దేనికి ఇస్తావారంటే అన్నీ రాశాడు దాంట్లో. అంటే ఫైనల్గా ఏం చెబుతున్నాడు తెలుసా? రేపే ఇది పొద్దున పోయినా నేను మరొకటి నీకు ఇచ్చే అవకాశమే లేదు. పెద్ద అక్షరాలతో ఏమి రాశాడు చెప్పండి? పెద్ద అక్షరాలతో ఏమి రాశాడు అని అంటే లైఫ్ టైం వారంటీ అని రాశాడు. లైఫ్ టైం వారంటీ, లైఫ్ టైం వారంటీ అని రాసి ఆయన ఏమన్నాడు అని అంటే, ఇదిగో ఇవన్నీ అనంటే మీరు చేతులతో ముట్టుకోకూడదు, కరెంట్ ఎక్కువ రాకూడదు, ఎండలో పెట్టకూడదు, వాన్లో పెట్టకూడదు, కింద పడకూడదు, నెత్తిన పెట్టుకోవాలి. ఇంక మనం జాగ్రత్తగా చేతికి గ్లౌజులు వేసుకొని నెత్తిన పెట్టుకొని ఎప్పుడు కూడా మనం కూర్చోవాలన్నమాట. ఎంతకాలం అంట మళ్ళీ వారంటీ? అంటే లైఫ్ టైం దీన్ని ఎక్కడ పెట్టి కూర్చోవాలి మనము? వాడి వారంటీ మనకి జల్లాలంటే జీవితాంతం నెత్తిన పెట్టుకొని చాలా జోపానం కూర్చోవాలి మనం. మీకు తెలుసో తెలీదో, దేవుడు కూడా అలాంటి వాడే. మీకు తెలుసో తెలీదు? మీకు తెలుసా? ఎంతకాలం దేవుడు కండిషన్స్ అప్లై పెడతాడు తెలుసా? 1 రోజు 2 రోజులు కాదు. ఎంతకాలమో తెలుసా? జీవితాంతం. దేవుడు ఏమన్నాడు చెప్పండి? దేవుడు ఏమన్నాడు? 2వ వచనంలో చదవండి ఒకసారి దయచేసి. అందరూ కన్నులున్న ప్రతి ఒక్కరు, బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు చదువుదాం. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు. అబ్బా వెళ్ళిపోయి ఇదిగో నెమ్మదిగా పడుకొని నిద్రపోయే మాటని దేవుడు చెప్పాడు కదా. నెమ్మదిగా మనం సంపాదించిన ఏ రూపాయి పోదు. దేవుడు గోడ కట్టేశాడు. దేవుడు సెక్యూర్ చేశాడు. మనం ఏ ఫిక్స్డ్ డిపాజిట్ చేయాల్సిన అవసరం లేదు, ఏ పోస్ట్ ఆఫీస్లో పెట్టాల్సిన అవసరం లేదు, ఏ స్టాక్ మార్కెట్లో పెట్టాల్సిన అవసరం లేదు, మనం కంచేసి కాపాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడే చెప్పాడు. ఏమని చెప్పాడు? నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవించేదవని దేవుడు చెప్పినట్టు మనకేం భయం అనుకుంటాం. కానీ పైన ఏమని రాశాడు తెలుసా దేవుడు? 1వ వచనం చూడండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. చప్పట్లు కొట్టి దేవుని నామని. ఇప్పుడు చప్పట్లు కొట్టే మనసు కూడా రాదు మనకి. మన చేతుల కష్టార్జితాన్ని మనం ఎప్పుడు అనుభవించగలుగుతాము అని అంటే ఆయన అంటున్నాడు, నీవు యెహోవా యందు భయము కలిగి భక్తి కలిగి ఆయన త్రోవలలో నువ్వు నడిచినట్లయితే ఆయన ఏం చేస్తాడు తెలుసా? నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవించే విధంగా ఆయన చేస్తాడు. నువ్వు నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవించకపోవడానికి కారణం ఏంటో తెలుసా? దేవుడంటే భయము లేని స్థితి. దేవుడంటే చెప్పండి భక్తి లేని స్థితి. మళ్ళా 2 రోజుల తర్వాత ఫోన్ చేశాడు. అన్నా నేను చెప్పిన ప్రార్థన మనవని ప్రార్థనలో పెట్టారన్నా అని అడుగుతున్నాడు. ఎక్కడ పెట్టాలంట దాన్ని? ఆ విషయాన్ని అంట మనం ఎక్కడ పెట్టాలంట? తీసుకొచ్చి భద్రంగా ప్రార్థనలో పెట్టాలంట మనం. నేను చెప్పాను, తమ్ముడు పెట్టాల్సినది నేను కాదు తమ్ముడు. ఎవరు పెట్టాలో తెలుసా? నువ్వే పెట్టాలి. ఏం పెట్టాలో తెలుసా? దేవుని యందు భయం పెట్టాలి, దేవుని యందు భక్తి పెట్టాలి. అంటే కొన్నిసార్లు ఆదివారం కూడా పని చేయాల్సి వస్తుందండి. తమ్ముడు కొన్నిసార్లేనా అన్నిసార్లు అని అంటే లీవ్ కుదరట్లేదన్న అంటే చర్చిగా కొట్టావన్నమాట. నేను చెప్పాను, జాగ్రత్త, నీ మనసు, నీకు పనులు వచ్చేది కాదు, నీ పనులు పోతాయి, నీ ఆదాయం పోద్ది, నువ్వు ఎక్కడి నుంచి దూరం వెళ్ళిపోయావు, కుటుంబం సర్వనాశనం అయిపోద్ది. నీ మనసు ధనం మీద ఉన్నంతగా దేవుని మీద లేదు. నువ్వు కన్స్ట్రక్షన్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వేం చేస్తావో తెలుసా? ఒక మేస్త్రిగా వెళ్ళిపో, కానీ ఆదివారం మాత్రం మందిరంలో కూర్చో. దేవుడు నీ కష్టార్జితాన్ని ఏం చేస్తాడో తెలుసా? ఆశీర్వదిస్తాడు. నీ కుటుంబాన్ని దేవుని సన్నిధిలో నిలబెట్టు. నీ కుటుంబాన్ని దేవుని యొక్క ఇదిగో సన్నిధానానికి తీసుకొని వెళ్ళు. నువ్వు దేవునికి దూరం అయిపోతే నీ జీవితంలో లేమి ప్రారంభమవుతాయి. నీ కష్టార్జితాన్ని, నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు ఏమాత్రం అనుభవించలేవు తమ్ముడు. నీ చేతుల కష్టార్జితం నీకు దక్కకపోవడానికి కారణం ఎవరో తెలుసా? దేవుడు కాదు.
నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవించకపోవడానికి కారణం ఎవరో తెలుసా? నువ్వే. నీ బ్రతుకే, నువ్వు తీసుకుంటున్న నిర్ణయాలే, నువ్వు వేస్తున్న అడుగులే, నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నటువంటి నీ భక్తి జీవితమే నీ కష్టార్జితం నీకు దక్కకపోవడానికి. ప్రియులారా, ఈ చేతులతో కష్టపడి సంపాదిస్తున్నాం, కానీ ఈ చేతులతో దేవునికి ఇష్టమైన కార్యాలు మనం చేయట్లేదు. ఈ చేతులతో దేవుణ్ణి ఆరాధించవలసిన వారు, ఈ చేతులతో దేవుని నామాన్ని మహిమపరచవలసిన వారు, ఈ చేతులతో దేవుని యొక్క ఎన్నో పనులు చేయవలసిన వారు, దేవుని రాజ్య విస్తరణ కొరకు మన చేతులు కష్టపడవలసి ఉండగా మన చేతులు దేని కొరకు ఉపయోగిస్తున్నామో తెలుసా? కేవలం ధనార్జన మీదకి వెళ్ళిపోతున్నాం. మనం దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, మన చేతులు ఎప్పుడైతే ఇదిగో చేయరాని పనులు చేస్తాయో, మన చేతులు ఎప్పుడు దేవునికి అయిష్టమైన పనులు చేస్తాయో, మన చేతులతో మనం ఏమి చేసినా అవి ఆశీర్వదింపబడవు. మన చేతులతో మనం ఏం చేసినా అది దీవింపబడవు. మన చేతులు దేవునికి అయిష్టమైన కార్యాలు చేస్తే, మన చేతులు చెడిపోతే, మన చేతులు పాపానికి గురైతే, మన చేతులతో మనం ఏమేసినా అది ఎక్కిరాదు ప్రియులారా. మన చేతులతో మనం ఏ పనులు చేసినా వాటిని దేవుడు ఏమాత్రం ఆశీర్వదించడు. ఎందుకు చెబుతున్నాను తెలుసా? దావీదు మహారాజు, దావీదు ఒక గొప్ప రాజు. దావీదుకి కొదువైనదేది లేదు. దావీదు ఉన్నతమైన రాజు. ఆయన ఎదుట ఒక పెద్ద దేశం ఉన్నది. దాను నుండి బెయేర్షెబా వరకు విపరీతంగా విస్తారముగా విస్తరించి ఉన్నటువంటి ఒక గొప్ప దేశం ఆయన కన్నులు ఎదుటున్నది. ఆ దేశంలో ఉన్న సంపద అంతా ఆయన ఇష్టం వచ్చినట్టుగా ఆయన ఉపయోగించుకోవచ్చు. ఆయనకు అడ్డు చెప్పేవాడు మరొకడు లేడు. కానీ ఆయన జీవితంలో ఆయనకు ఒక కోరిక ఉండేది. ఏంటో తెలుసా? నేను నా దేవుని కొరకు ఏం చేయాలి? ఒక మందిరాన్ని కట్టాలి. ఈ చేతులతో ఆయన మందిరం కట్టి, ఈ చేతులతో ఆ రాళ్ళు మోసి, ఈ చేతులతో ఆ సిమెంట్ వేసి, ఈ చేతులతో ఆ మందిరాన్ని కట్టి నా జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. ఈ జీవితంలో దేవుని కొరకు ఒక సుందరమైన మందిరం కట్టి చచ్చిపోతే చాలు అనుకున్నాడు. ఇది మంచి ఆలోచన కాదా? ఇది మంచి ఆలోచన కాదా? చాలా చక్కటి ఆలోచన. అనుకుని ఏం చేశాడు తెలుసా? దేవా, నీకు నేను మందిరం కట్టేంత వరకు నేను నా ఇంట్లోకి నేను వెళ్ళను. నీకు నేను మందిరం కట్టేంత వరకు నా ఇంట్లోకి వెళ్ళిపోయి నా పాన్పు పైకి నేను ఎక్కను, నా పాన్పు పైన నేను పడుకోను. నేను నా ఇంట్లోకి వెళ్ళిపోయి నా డైనింగ్ టేబుల్ మీద కూర్చొని నేను పంచభక్ష పరమాన్నాలు నేను తినలేను నాయన. నువ్వేమో ఆ గుడారములో, నేనేమో ఈ అద్దాల మేడలో, ఈ రాజకోటలో ఈ సుఖ భోగాలను నేను అనుభవించలేనయ్యా అన్నాడు దావీదు. నీ కొరకు ఒక మందిరం కడతాను, నీ కొరకు ఒక మందిరం కడతాను, అది కట్టి నేను చచ్చిపోతాను, నాకు ఈ జీవితానికి అది చాలు, ఇక నాకేమీ అవసరం లేదని దావీదు అనుకున్నాడు. దేవుని దగ్గరికి వెళ్ళిపోయి, ప్రభువా నీకు ఒక మందిరం కడతాను, నా రక్షకా నీకు ఒక మందిరం కడతాను, అత్యున్నతమైన వాడా నీకు ఒక మందిరం కడతాను అంటే దేవుడు ఏమన్నాడు తెలుసా? చూడండి, బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళిపోయి మనం చూడగలిగితే దినవృత్తాంతములు, మొదటి దినవృత్తాంతములు 22వ గ్రంథము 22వ అధ్యాయము 8వ వచనాన్ని మనందరం కలిసి చూస్తూ ముందుకు కొనసాగుదాం. మొదటి దినవృత్తాంతములు 22వ అధ్యాయము 8వ వచనం చూడండి. 22వ అధ్యాయము 8వ వచనం. 22వ అధ్యాయము 8వ వచనం. యెహోవా వాక్కు, దావీదు మాట్లాడుతున్నాడు, నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, విస్తారముగా రక్తము ఒలికించి గొప్ప యుద్ధములు జరిగించిన వాడవు నీవు, నా నామమునకు మందిరమును కట్టించకూడదు, నా సన్నిధిని నీవు విస్తారముగా రక్తము నేల మీదికి ఓడ్చితివి. దావీదుతో దేవుడు మాట్లాడుతున్నమాట. దావీదు, నువ్వేం చేసావో తెలుసా? నువ్వు విస్తారంగా యుద్ధాలు చేసావు దావీదు. నువ్వు విస్తారంగా యుద్ధాలు చేసినందువలన నువ్వు యుద్ధాలు చేసి ఆ యుద్ధాలలో అనేకులను చంపావు, అనేకుల రక్తము నువ్వు కార్చావు, అనేకుల రక్తాన్ని నువ్వు ఒలికించావు కనుక నీ చేతులు అపవిత్రమైపోయాయి దావీదు.
ఏమైపోయాయట? దావీదు యొక్క చేతులు అపవిత్రమైపోయాయట. దావీదు చేతులు అపవిత్రమైనందువలన దేవుడు మాట్లాడుతున్నాడు, దావీదు నువ్వు అదే చేతులతో, నువ్వు ఏ చేతులతో అయితే రక్తం ఒలికించావో అదే చేతులతో నువ్వు మందిరం కడతానంటున్నావు. నీ చేతులు నా కొరకు మందిరం కట్టే అర్హతను కోల్పోయాయి దావీదు. నీ చేతులు నా కొరకు ఒక గొప్ప మందిరం నిర్మించేటటువంటి ఆ అర్హతను నీ చేతులు కోల్పోయాయి దావీదు, నీ చేతులు కోల్పోయాయి. కాబట్టి నువ్వు నాకు మందిరం కట్టాల్సిన అవసరత లేనే లేదు దావీదు. నీవు నాకు మందిరం కట్టలేవు. ఇప్పుడు మీరు ఆలోచించండి, దావీదు ఎంత మనోవేదనకు గురై ఉంటాడో మీరు ఆలోచించండి. దావీదు ఎంత హృదయ విదారకమైనటువంటి బాధలోనికి వెళ్ళుంటాడో మీరు ఆలోచించండి. ఆయన జీవితం యొక్క ఎయిమే అది, ఆయన జీవితం యొక్క యాంబిషన్ అది, ఆయన జీవితంలో ఆయనకున్న గోలే అది. మందిరం కట్టాలి, మందిరం కట్టాలి, ఈ జీవితంలో నా దేవుని కొరకు మందిరం కట్టాలి, మందిరం కడితే నా జీవితానికి ఇది చాలు అనుకున్నాడు. దేని కొరకు ఆయన జీవితాన్ని త్యాగం చేశాడో, దేని కొరకు ఆయన బ్రతుకుతున్నాను అన్నాడో, దాన్నే దేవుడు ఏమన్నాడు చెప్పండి? కట్టొద్దు. ఎందుకో తెలుసా? నీ చేతులతో చెప్పండి, చేయరాని కార్యాలు చేసావు. నీ చేతులతో నాకు ఇష్టం లేని కార్యాలు చేసావు, భయం లేకుండా ప్రవర్తించావు, భక్తి లేకుండా ప్రవర్తించావు. కనుక నువ్వు నా కొరకు మందిరం కట్టే అర్హతను కోల్పోయావు. నీ చేతులతో నాకు మందిరం కట్టించుకునే ఆశ, ఇష్టం నాకు లేదు దావీదు, లేదు. చూసారా, దావీదు ఒక రాజు, ఆయన యుద్ధం చేయాలి, ఆయన రక్తాన్ని ఒలికించాలి. ఒలికించకపోతే ఇదిగో ఆయనకి జయం వచ్చేది ఎలాగా కదా? కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా? యుద్ధం ఎవరిది చెప్పండి? యెహోవాది. యుద్ధం ఎవరిది? యెహోవాది. నువ్వు విస్తారమైన రక్తాన్ని ఒలికించావు, అమ్మో నీ చేతులతో నాకు మందిరం వద్దనే వద్దు దావీదు, నీ చేతులతో నాకు మందిరం వద్దు, ఆ మందిరంలో నేను నివసించలేను దావీదు, వద్దు దావీదు. మన చేతులు కొన్ని అర్హతలను కోల్పోతాయి, మన చేతులు మనం చేసిన క్రియలను బట్టి కొన్ని అర్హతలను కోల్పోతాయి. అందుకే మన చేతులు చేయరాని కార్యాలు చేస్తే మనం చేసేటటువంటి, మనం సంపాదించేటటువంటి దేనిని కూడా దేవుడు ఆశీర్వదించడు. ప్రియులారా, దేవుడు దేనిని కూడా దీవించడు. వేరు చెప్పండి, ఆదివారం మందిరంలో చప్పట్లు కొట్టాల్సిన చేతులు, ఆదివారం మందిరంలో చాపలేయాల్సిన చేతులు, ఆదివారం మందిరంలో చేతులెత్తి ఆరాధించవలసినటువంటి ఆ చేతులు, ఆదివారం దేవుని యొక్క సేవలో ఎన్నో పనులు చేయవలసినటువంటి ఆ చేతులు బయటికి వెళ్ళిపోయి ఎక్కడో చేయరాని కార్యాలలో మన చేతులు పెడుతున్నామంటే మన చేతులు ఏమైపోతున్నాయి తెలుసా? అపవిత్రమైపోతున్నాయి. మీరు గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్క దినాన, దేవుని ఆరాధించవలసిన సమయంలో, దేవుని ఆరాధించవలసిన దినాన మన చేతులతో మనం ఏది చేసినా అది ఫలించదు. ఒకవేళ ఫలించిందని మనం అనుకోవచ్చేమో, కానీ వెళ్ళిపోతూ మనం రియలైజ్ అవుతాం, నేను చేసింది అది ఏమవ్వలేదు, ఫలించలేదు. ఒకానొక రోజు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీ కన్నులు తెరిపిస్తాడు. పిల్లరా, దావీదు రక్తం ఒలికించినందువలన మందిరం కట్టే అర్హతను కోల్పోయాడు. మరొక దగ్గర అదే దినవృత్తాంతములు గ్రంథము 28వ అధ్యాయము 3వ వచనాన్ని చూద్దాం. 28:3 ఇక్కడ దావీదు గారు ఏమంటున్నారో చూడండి. 28:3 వచనం. 28:3 వచనం. మొదటి దినవృత్తాంతములు 28:3. అయితే నీవు యుద్ధములు జరిగించి రక్తము ఒలికించిన వాడవు గనుక నీవు నా నామమునకు మందిరమును కట్టించకూడదని దేవుడు నాకు ఆజ్ఞ ఇచ్చాను. దావీదు గారు కనబడిన వాళ్ళకందరికి చెబుతున్నాడు, అయ్యో దేవుడు నన్నేం చేయొద్దన్నాడో తెలుసా? మందిరం కట్టొద్దన్నాడు. నేను రక్తాన్ని ఒలికించానట, ఇదిగో నా చేతులు మందిరాన్ని కట్టే అర్హతను కోల్పోయాట. మీరు జాగ్రత్త అని దేవుడు ఎన్నిసార్లు చెబుతున్నాడు చూడండి. అవును ప్రియులారా, ఇదిగో దేవుడు మన కష్టార్జితాన్ని ఎప్పుడు ఆశీర్వదిస్తాడో తెలుసా? మన చేతుల కష్టార్జితాన్ని ఎప్పుడు ఆశీర్వదిస్తాడంటే మన చేతులు దేవునికి ఇష్టమైన పనులు చేసినప్పుడు, మన చేతులు ఇదిగో దేవునికి పరిశుద్ధమైన కార్యాలు చేసినప్పుడు, దేవునికి పవిత్రమైన కార్యాలు మనం చేసినప్పుడు. అందుకే సామెతల గ్రంథంలో ఒక చక్కటి మాటను దేవుడు మాట్లాడతాడు. చూద్దాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము
సామెతల గ్రంథము 10వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూద్దాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 16వ వచనం. నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము, భక్తిహీనునికి కలుగు వచ్చుబడి పాపము పుట్టించును. చూస్తున్నారా? భక్తి లేని వాడికి వచ్చే వచ్చుబడేట ఏం పుట్టిస్తుందట? పాపాన్ని పుట్టిస్తుందట. అదే నీతిమంతునికి వచ్చేటటువంటి వచ్చుబడి, నీతిమంతుని యొక్క ఇదిగో అతను సంపాదించేటటువంటి ఆయన చేతుల కష్టార్జితమట జీవదాయకమవుతుందట పిల్లరా. మన చేతుల కష్టార్జితము మనము అనుభవించడానికి కారణం ఏంటి అని అంటే, మన జీవితంలో ఏమి లేదో తెలుసా? భక్తి లేదు, భయము లేదు. భయము లేకుండా, భక్తి లేకుండా మనం సంపాదించినట్లయితే ఆ సంపాదనలో నుండి ఏం పుడుతుందో తెలుసా? ఏం పుడుతుందట? పాపం పుడుతుందట. ఇదిగో నీతిమంతుడు సంపాదించిన సంపాదన జీవదాయకమవుతుందట. అంటే జీవమును పుట్టిస్తుందట, జీవాన్ని కలుగజేస్తుందట ప్రియులరా. మీకు అర్థమవుతుందా? ఒకడు వచ్చాడు దుత్తలూరు సెంటర్లో వచ్చి నిలబడుకొని వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేశాడట. వెంటనే ఒక హాఫ్ అన్ అవర్లో ఒక 10 మంది ఫ్రెండ్స్ వచ్చారు. 10 మంది ఫ్రెండ్స్ వస్తే, అరే మనందరం వెళ్ళిపోయి డాబాకి వెళ్ళిపోయి ఫుల్గా తిని తాగి ఎంజాయ్ చేద్దాం అనుకున్నాడట. ఒకడు అన్నాడట, ఒరే నా దగ్గర 50 రూపాయలే ఉందిరా అన్నాడట. ఇంకొకటి నా దగ్గర 100 ఉంది, నా దగ్గర 200 ఉంది. ఒకడు వచ్చాడట, నాకు ఈరోజే జీతం వచ్చిందిరా, అదండి మీ అందరికి నేనే పోస్తా, మీ అందరికి నేనే పెట్టిస్తానని తీసుకెళ్ళాడట. తీసుకెళ్ళారు, తాగారు, తిన్నారు. తాగి తిన్నోళ్ళు ఊరకనే ఉంటారు చెప్పండి? ఎవడో ఏదో అనరాని మాట ఒకరిని అన్నాడట, అక్కడ గొడవ చెలరేగింది. అక్కడే దన్నుకున్నారు, అక్కడే కొట్టుకున్నారు. పోలీసు వాళ్ళకి కాల్ వచ్చింది, డాబా వాళ్ళు ఫోన్ చేశారు, వెళ్ళిపోయి అందరిని పట్టుకొచ్చారు. ఇక్కడికి వచ్చి 4 తగిలిచ్చేసరికి అక్కడ తాగింది తిన్నది దెబ్బతో కూడా దిగిపోయింది. దెబ్బతో కూడా బయటకు వచ్చి, ఒరే వాసన వస్తుందా చూడరా అంటున్నాడంట. అర్థమవుతుందా? నువ్వు సంపాదించావు, భక్తిహీనతతో సంపాదించావు. ఏమైపోయింది అదేనంటే, దాంట్లో నుండి ఏం పుట్టుకొచ్చిందో తెలుసా? పాపం పుట్టుకొచ్చింది. నీ భక్తిహీనతతో నువ్వు సంపాదించిన డబ్బుతో అనేకుల జీవితాన్ని నాశనం చేసావు, అనేకులకు తాగుడు మరిపావు, అనేకులకు ఇదిగో తినబండారాలు నేర్పించావు. అదే ఇదిగో భక్తి కలిగిన వాడు సంపాదిస్తే ఏం చేస్తాడో తెలుసా? అందులో నుండి జీవము పుట్టుకొస్తుంది. అందులో నుండి ఏం పుట్టుకొస్తుంది తెలుసా? జీవము పుట్టుకొస్తుంది. ఒక న్యూస్ చూశానండి. ఒక టైలర్ బట్టలు కుట్టుకునేటటువంటి ఒక టైలరు తన 3 కుమార్తెలను ఎంబీబీఎస్ చదివించండి. 3 కుమార్తెలను డాక్టర్ చేశాడు. ఈయన ఎవరో బాగా మంచి డబ్బులుండేవాడే అనుకున్నా. ఆ న్యూస్లోకి వెళ్ళిపోతే ఆయన ఏదో చినిగిపోయిన ఒక సొక్కా వేసుకొని, మీరేం చేస్తారని టీవీ వాళ్ళు మైక్ తీసుకెళ్ళి మూతి ముందు పెడితే ఆయన ఏమంటున్నాడు తెలుసా? బట్టలు కుట్టుకుంటాను సార్ అంటున్నాడు. టైలరింగ్ పని చేస్తాడట. ఎక్కడ షాప్ ఏమైనా ఉందంట? లేదంట. ఇంట్లో కుట్టుకుంటూ తన పిల్లల్ని ఏం చేశాడో తెలుసా? ఇదిగో ఎంబీబీఎస్ వరకు చదివిపించాడు. ఎంబీబీఎస్ 3 డాక్టర్స్ చేశాడు. 3 గవర్నమెంట్ సీట్ వచ్చింది. ఆయన సంపాదించినది కొంచెమే, కానీ అదేమైందో తెలుసా? జీవదాయకమైంది. ఆయన సంపాదించినది కొంచెమే, అది జీవదాయకమైంది. కానీ భక్తిహీనుడు సంపాదిస్తే అది ఏమవుద్దంట తెలుసా? ఏమవుద్దట? అది పాపాన్ని పుట్టిస్తుందట. ఏం చేస్తుందట? పాపాన్ని పుట్టిస్తుందట. భక్తిహీనుడు సంపాదిస్తే ఎలా ఆలోచనలు వస్తాయి తెలుసా? నాకు దగ్గర 10,000 ఉన్నాయి, మనం ఏం చేద్దాం, ఏం చేయాలని ఆలోచన వస్తుందో తెలుసా? ఇది వడ్డీకి ఇద్దాం అనుకుంటాడు. భక్తి కలిగిన వాడు సంపాదిస్తే ఏం చేస్తాడో తెలుసా? నా కుటుంబం కొరకు నేను ఫిక్స్డ్ డిపాజిట్ చేసి నా బిడ్డల కొరకు నేనేం చేయాలి? దాచుకోవాలి అనుకుంటాడు. భక్తిహీనుడు సంపాదిస్తే ఏం చేస్తాడు తెలుసా? ఇది బెట్టింగ్లో పెట్టి సంపాదిద్దాం అనుకుంటాడు ఇతగాడు. అదే భక్తి కలిగిన వాడు సంపాదిస్తే ఏం చేస్తాడు తెలుసా? తన పిల్లల కొరకు సమష్టిగా ఎత్తి పెట్టుకుంటాడు, సేవ్ చేసి పెడతాడు కదా. బెట్టింగ్ అదేమన్నా మంచిదా చెప్పండి? బెట్టింగ్ ఏంటి చెప్పండి? పాపం. వడ్డీ వ్యాపారం ఏంటి చెప్పండి? పాపం.
భయంకరమైన పాపంలో ఉన్న వారికి ఇదిగో ఇదిగో భయంకరమైన పాపపు వ్యసనాలకి పాల్పడడం. డబ్బులున్నాయనుకోండి, భక్తిహీనుని జేబులో ఏం చేస్తాడు తెలుసా? ఏ సినిమా రిలీజ్ ఉందని చూస్తాడు. అదే భక్తి కలిగిన వాడు సంపాదిస్తే, ఎవడైనా బేదవాడు కనబడితే వాడి చేతుల్లో ఏదైనా పెట్టాలి అనుకుంటాడు. చస్తున్న వాడికి ఆహారం ఇచ్చి బతికిస్తాడు భక్తి కలిగిన వాడు కదా. అదే భక్తిహీనుడు సంపాదిస్తే సినిమాలకి, షికార్లకి, తాగుడికి, విపరీతమైనటువంటి చెడు అలవాట్లకి లోనైపోయి వాడు పాపాన్ని పుట్టిస్తాడు. అందుకే మన యొక్క చేతుల కష్టార్జితం మనం అనుభవించాలి అని అంటే మనం ఏం చేయాలో తెలుసా? భయభక్తులు కలిగి ఉండాలి. మన చేతులు చేయరాని పనులు చేయడానికి వీల్లేదు. మన చేతులు మనం ఏం చేయాలో తెలుసా? మన చేతులను పరిశుద్ధమైన వాటిగా, పవిత్రమైన వాటిగా మనం ఎత్తి పెట్టాలి దేవుని కొరకు. అప్పుడు మన చేతులతో మనం ఏం చేసినా ఏమవుద్దో తెలుసా? చెప్పండి. జీవదాయకం అవుతుంది. చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహిమపరుస్తాం. జీవదాయకమవుతుంది. నువ్వు భక్తి లేకుండా కోట్ల రూపాయలు సంపాదించిన ఏమవుతుందో తెలుసా? ఆ కోట్ల రూపాయల నుండి పాపం పుట్టుకొస్తుంది. ఆ కోట్ల రూపాయలు నువ్వు తినలేవు. ఆ కోట్ల రూపాయలని నువ్వు ఇదిగో అనుభవించలేవు. నీ జీవితం నాశనం అయిపోతే. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవించాలి అని అంటే నీ చేతులు పరిశుద్ధమైనవిగా ఉండాలి. దావీదు వలె అర్హత కోల్పోవడానికి వీల్లేదు. దావీదు వలె అర్హత కోల్పోయాయనుకోండి, నీ చేతులు చేయరాని పనులు చేసి. పిల్లరా, మన చేతుల కష్టార్జితాన్ని దేవుడు ఏమాత్రమో ఆశీర్వదించడు. చూద్దాం ఇంకా దేవుడు ఏం మాట్లాడుతున్నాడో మనం చూడగలిగితే, కీర్తనల గ్రంథము 109వ కీర్తన 11వ వచనాన్ని మనం చూద్దాం. 109వ కీర్తన 11వ వచనాన్ని మనందరం కలిసి చూద్దాం. వారి ఆస్తి అంతయు అప్పులు వారు ఆక్రమించుకొందురుగాక, వాని కష్టార్జితము పరులు దోచుకొందురుగాక, వానికి కృపచూపు వారు లేకపోవుదురుగాక. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? ఎవరి గురించి మాట్లాడుతున్నాడో తెలుసా? భక్తిహీనుడిని గురించి, భయము లేని వాడిని గురించి, భక్తి లేని వాడిని గురించి మాట్లాడుతున్నాడు. అతని యొక్క కష్టార్జితము ఏమైపోద్ది అని అంటే పరులు దోచుకుని వెళ్ళిపోతారట. ఎవరు దోచుకుని వెళ్ళిపోతారట? పరులు దోచుకొని వెళ్ళిపోతారట. అందుకే మన చేతులను మనం చూసుకోవాలి. ఎప్పుడైనా మీరు ఆలోచించారా, నా చేతులతో నేను ఎలాంటి పనులు చేస్తున్నాను? నా చేతులతో నేను ఎలాంటి పనులు చేస్తున్నాను? నా చేతులు చేయవలసినటువంటి పనులు చేస్తున్నాయా? చేయరాని పనులు చేస్తున్నాయా? ఒక ఆవిడట కూరగాయలు బండి దగ్గరికి వెళ్ళిపోయి కూరగాయలు వేసుకుంటుందట. కూరగాయలు వేసుకుంటూ ఆయన చూడలేదని 2 వంకాయలు తీసేసుకున్నదట. 1/2 కేజీ వంకాయలు తీసుకుని ఆయన చూడలేదని 2 వంకాయలు ఫాస్ట్గా తీసేసుకున్నదట. ఇంటికి వెళ్ళిపోయిందట. 1/2 కేజీ వంకాయలు సంతోషంతో ఎగురుకుంటూ ఆడోళ్ళు ఎలాగ తెలుసా? ఏదైనా దొరికిందనుకోండి ఫ్రీగా, వీళ్ళ ఆనందానికి హద్దులు ఉండవు. అబ్బో, అసలు చూడలేము వాళ్ళని. అసలు ఫ్రీగా ఏదన్నా వచ్చిందనుకో పట్టలేము అసలు. చిందేసుకుంటా ఇంటికి వెళ్ళిపోయిందట. 2 వంకాయలు ఎక్స్ట్రా వచ్చాయి, 2 వంకాయలు, అదిగాక కొసురు కూడా వేయించుకున్నానని ఇంటికి వెళ్ళిపోయిందట. ఇంటికి వెళ్ళిపోయి వంకాయలు తీస్తే తెచ్చినటువంటి 1/2 కేజీ వంకాయలు అన్నీ బుచ్చిపోయాయంట. ఈ 2 వేసుకున్నది చూసారా? ఈ 2 బాగున్నాయంట. మీకు అర్థమవుతుందా? అంటుందట, వేసుకునేటప్పుడు బాగున్నాయండి, నేనే కదా చూసేసుకున్నాను. స్త్రీలు ఏమైనా ఊరకేసుకుంటారా చెప్పండి? 1/2 కేజీ బెండకాయలు తీసుకోవాలనుకో, మనం 3 కేజీలు బెండకాయలు దుంచి అవతల పడేస్తాం. వాడు జావని, వాడికి లాసు రాని, వాడు ఏమైనా అయిపోని కదా. ఏరి 1/2 కేజీ వంకాయలు తీసుకొని వస్తే ఇంటికి వచ్చి చూసుకుంటే 1/2 కేజీ వంకాయలు పుచ్చిపోయాయంట. వేసుకునేటప్పుడు భలే ఉన్నాయనంటే, వేసుకునేటప్పుడు వాడు వేసినవి కనుక నువ్వు వేసుకొని ఉంటే బాగుండు. నువ్వేం చేసావు చెప్పు? 2 ఎక్స్ట్రా తెచ్చుకున్నావు, నువ్వు చూసే వేసుకున్నావు. ఇంటికి వచ్చేలోపు దేవుడు ఏం చేశాడు తెలుసా? నువ్వు చేసిన దానికి సరైన ప్రతిఫలం ఇచ్చాడు దేవుడు. అంటుందట, 20 రూపాయలు వృధాగా పోయినాయి కదండి. 20 రూపాయలకి ఎన్ని వంకాయలు తెచ్చుకున్నావు? 2 వంకాయలు తెచ్చుకున్నావు. ఇవి కూడా మంచి, ఇదిగో నువ్వేమన్నా న్యాయంగా తెచ్చుకున్నావా? 2 వంకాయలని దొంగతనం తెచ్చుకుంటున్నావు. అప్పుడు అంటుందట, ఈ 2 వంకాయలతో ఏం చేసుకోను, ఈ 2 వంకాయలు తెచ్చుకోకుండా ఉండు, 1/2 కేజీ వంకాయలు బాగుండే అంటుందట. మీకు అర్థమవుతుందా? మన చేతులు చేయరాని పనులు చేసాయనుకోండి, 20 రూపాయలు వృధాగా పోతాయి. ఎంత పోతాయి?
చేయరాని పనులు మన చేతులు చేసాయనుకోండి, కష్టపడి సంపాదించిన డబ్బులు ఎక్కడో వెళ్ళిపోతాయి. జేబులో పెట్టుకొని వెళ్ళిపోతుంటే గాలికి వెళ్ళిపోయింది అనుకోండి, ఎవడేం చేయగలడు చెప్పండి? ఏమైనా చేయగలవా? ఏం చేయలేము అసలు. మనం ఒకరిని మోసం చేసామనుకోండి, మనల్ని మోసం చేసేదానికి ఎంతమంది ఉంటారు చెప్పండి? ఎంతమంది ఉంటారు? ఒకడు, నాకు తెలిసిన ఒకడు ఉన్నాడు, వీడు అన్ని దగ్గరలో మోసం చేస్తాడు, అన్ని దగ్గరలో మోసం చేసుకుంటూ బెంగళూరులో ఒకరోజు బైక్కి వెళ్ళిపోయి 500కి పెట్రోల్ వేయించుకున్నాడట. 500కి పెట్రోల్ వేయించుకుంటే, ఇదేంటి ఇది 50 కిలోమీటర్లు కూడా బాగాలేదంటే, ఈయన ఏం చేశాడో తెలుసా? ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఆఫీసు 30 కిలోమీటర్లు, పాను 30 కిలోమీటర్లు, రాను 30 కిలోమీటర్లు. ఉదయం 500కి పెట్రోల్ వేసాను కదా, ఏం సగం దూరం వచ్చి ఆగిపోయిందంటే, వాడికి 500 నువ్వు ఇచ్చావు, కానీ వాడు ఏం చేశాడు తెలుసా? వాడు ఎంతకేసాడు? 100కే వేసాడు వాడు పెట్రోల్. నేను చెప్పాను, ఒరే నువ్వు అందరిని మోసం చేస్తారా? దేవుడు నీకేం చేశాడు? వాడు నిన్నేం చేశాడు చెప్పు? మోసం చేస్తాడు. వాడేం చేస్తాడంటే, కిందకి వెళ్ళిపోతాడు, పార్కింగ్లోకి వెళ్ళిపోయి హెల్మెట్ ఏది బాగుంటే ఆ హెల్మెట్ వేసుకొని వెళ్ళిపోతాడు. వీడు ఎలా వెళ్ళాలి ఇంటికి చెప్పండి? ఏ హెల్మెట్ బాగుంటే ఆ హెల్మెట్ వేసుకొని వెళ్ళిపోతాడు. ఒకసారి ఏం చేశాడంటే, కొన్ని రోజుల తర్వాత అదే హెల్మెట్ వేసుకొని మరలా వచ్చాడు. అరే ఇది నా హెల్మెట్ కాదరా అంటున్నాడు ఒకడు. మీకు అర్థమవుతుందా? ఇది నా హెల్మెట్ కాదంటే వాడు అంటున్నాడు, నీకు ఒక్కడికే ఉంటుంది ఇలాంటి హెల్మెట్, ఇలాంటి హెల్మెట్ అంటే, ఒరే బుద్ధి లేనోడా, ఇది నా హెల్మెటరా. ఎందుకంటే నేను కొనుక్కున్నప్పుడే పైన ఎమ్మ రాశాను రా, గీసి ఎమ్మ రాశాను రా, ఎమ్ముందిరా. వాడు ఏమంటున్నాడు తెలుసా? ఆ రోజు ఏ హెల్మెట్ దొరకలేదురా, నీ హెల్మెట్ ఎత్తుకొని వెళ్ళిపోయారు అంటున్నాడు. మన చేతులు చేయరాని పనులు చేశాయనుకోండి, ఏమవుతుందో తెలుసా? మధ్యలో దిక్కుదోచని పరిస్థితుల్లో, మీకు అర్థమవుతుందా? 12 గంటల సమయంలో, 1 గంట సమయంలో మధ్యలో ఆగిపోతాం, ఎక్కడికి పోవాలో ఏం చేయాలో అర్థం కాక. అందుకే దేవుడు అన్నాడు, ఏం చేయాలో తెలుసా? మన చేతులతో పరిశుద్ధమైన పనులు చేయాలి. మన చేతులతో మనం ఏం చేయాలో తెలుసా? ఉన్నతమైన కార్యాలు చేయాలి. మన చేతులతో ఉన్నతమైన కార్యాలు చేయాలి. చాలా మాటలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. పిలాతు యేసుక్రీస్తు ప్రభువారిని తీసుకొని వెళ్ళిపోయి ఆయన ఎదురుగా నిలబెట్టారు. ఈయన పాపం చేశాడు, ఈయనకి శిక్ష వేయాలి, ఈయనకి సిలువ వేయాలని యూదులు ఒకటే కంఠస్వరముతో అరుస్తున్నారు. ఒకటే ఏక కంఠస్వరంతో అరుస్తున్నారు, యేసుక్రీస్తుని సిలువ వేయాలని. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, ప్రధాన యాజకులు, ఉన్నతమైన ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారు తెలుసా? యేసును సిలువకేయాలి అని అరుస్తుంటే, పిలాతు ప్రభువుని చూసి అన్నాడట, ఈయనలో నాకు ఏ పాపము కనబడడం లేదు, కనుక నా చేతులతో నేను ఈయనకి సిలువ వేయలేను. నా చేతులు ఇంతటి పాపాన్ని నా చేతులతో నేను చేయలేను, ఇంతటి పాపాన్ని నా చేతులతో నేను ఒడిగట్టుకోలేనని ఆయన ఏం చేశాడో తెలుసా? ఒక పాత్ర తీసుకొని రండ్రా, నీళ్లు తీసుకొని రండ్రా అని యావత్తు యూదుల ముందు, శాస్త్రుల ముందు, పరిసయ్యుల ముందు, యాజకుల ముందు, ప్రధాన యాజకుల ముందు, అందరి ముందు ఆయన ఏం చేశాడో తెలుసా? పిలాతు చేతులు కడుక్కున్నాడు. ఎందుకంటే నా చేతులతో ఇంత ఘోరమైన పాపాన్ని నేను చేయలేను. ఎందుకు పిలాతు చేతులు కడుక్కున్నాడు చెప్పండి? అందరూ కావాలని కోరుకుంటున్నారు, పిలాతు ఒక్కడే ఎందుకు వద్దని కోరుకోవాలి? ఎందుకంటే పిలాతు చేతులు పాపం చేయడానికి పిలాతుకి ఏం లేదు, ఇష్టం లేదు. ఎందుకంటే ఈ చేతులతో నేను పాపం చేస్తే ఈ చేతులను దేవుడు శపిస్తాడు. ఈ చేతులను రేపటి దినాన అనేకమైనటువంటి పరిశుద్ధమైన కార్యాలు, పవిత్రమైన కార్యాలు చేయడంలో అర్హతను నేను కోల్పోతాను. కాబట్టి మన చేతులు ఎప్పుడు కూడా ఏం చేయాలో తెలుసా? పరిశుద్ధమైన కార్యాలు చేయాలి, పవిత్రమైన కార్యాలు చేయాలి. హగ్గయ్య గారు అంటారు, మందిరానికి వెళ్ళిపోయి మందిరం కట్టడానికి వాళ్ళు వెళ్ళిపోతారు కదా, ఎక్కడికి వెళ్తారు? యెరూషలేముకి వెళ్తారు. ఎక్కడి నుండి వెళ్తారు చెప్పండి? బబులోను నుండి ఎక్కడికి వెళ్తారు? యెరూషలేముకి వెళ్ళిపోతే వాళ్ళు మందిరం కట్టకుండా ఆపేసి వాళ్ళు తమ ఇల్లులు కట్టుకోవడంలో నిమగ్నమైపోతే హగ్గయ్య అంటాడు, ఒరే మీకేమన్నా బుద్ధి ఉందా?
మీకు ఇంకా అర్థం కాలేదా? మీరు చేసే పని ఏదైనా వర్ధిల్లుతుందా? మీరు వేసే పంటలు ఏమైనా చేతికి వస్తున్నాయా? మీరు చేసే కష్టార్జితం ఏమన్నా మీకు అర్థమవుతుందా? అన్నీ పోతున్నాయి, ఇంకా మీకు అర్థం కాలేదా అని అంటాడు హగ్గై. ఇంకా మీకు అర్థం కాలేదా? ఎప్పుడు మీకు అర్థమవుతాయి? చూస్తారా మాటని? హగ్గై గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనం. 2వ అధ్యాయము 15వ వచనం. ఈ రాతి మీద రాయుంచి యెహోవా మందిరమును కట్టనారంభించినది మొదలుకొని ఆ వెనుక మీకు సంభవించిన దానిని ఆలోచన చేసుకోండి. ఒక్కసారి ఆలోచన చేసుకోండి. మీరు వచ్చారు, మందిరం స్టార్ట్ చేశారు, రాతి మీద రాయి పెట్టి మందిరం కట్టడం ప్రారంభించారు కదా. అప్పటి నుండి మీరు చేసేది ఏదైనా మీకు వర్ధిల్లుతుందా? మీరు చేసే మీ చేతుల కష్టార్జితాన్ని ఏమైనా మీరు అనుభవించగలుగుతున్నారా అని అంటున్నాడు. చూడండి, ఆ తర్వాత 16వ వచనం చూడగలిగితే, నాట నుండి అంటే ఆ దినము నుండి ఒకడు 20 కుప్పల కంకులు వేయగా 10 కుప్పలంత ధాన్యమే తేలుచున్నది. ఎంత వస్తుందట? 20 కుప్పలేస్తే ధాన్యం ఎంత వస్తుందట? సగానికి సగం వస్తుందట. 10 కుప్పలంతే వస్తుందట. ఆ తర్వాత చూడగలిగితే, తీసుకొనవలనని 50 కొలల తొట్టి యొద్దకు ఒకడు రాగా 20 కొలలు మాత్రమే దొరుకుచున్నది. 17వ వచనం, తెగులుతోనూ కాటుకతోనూ వడగండ్లతోనూ మీ కష్టార్జితమంతటిని నేను నాశనము చేసి ఉన్నాను, అయినను మీలో ఒకడును తిరిగి నా యొద్దకు రాలేదు. చూసారా? వీళ్ళు చేస్తున్న కష్టార్జితము వాళ్ళ కడుపు దాకా రావట్లేదు. వీళ్ళు చేస్తున్న కష్టార్జితము ఎక్కడికి రాలేదో తెలుసా? వాళ్ళ నోటి దాకా రాలేదు. ఎందుకు రావట్లేదు అర్థం చేసుకున్నారా? తెలుసుకైనా తిరిగి నా దగ్గరకు వచ్చారా అంటున్నాడు. వచ్చారా? ఎందుకు అనంటే, మీరు ఏ పని నిమిత్తం వచ్చారో ఆ పని మర్చిపోయి మీ చేతులు మందిరం రాళ్ళు మోయాలి, మీ చేతులు దేవుని మందిరాన్ని కట్టాలి, మీ చేతులు పునాది వేయాలి, మీ చేతులు దేవుని యొక్క గోడలు నిర్మించాలి, మీ చేతులు దేవుని యొక్క గుమ్మాలు ఇదిగో నిర్మించాలి, మీ చేతులు దేవుని యొక్క బలిపీఠం ఇదిగో నిర్మించాలి, మీ చేతులతో రాళ్ళు మోయాలి, మీ చేతులతో ఇసుక మోయాలి, మీ చేతులతో కంకర మోయాలి. దేవుని మందిరాన్ని కట్టడానికి నేను మిమ్మల్ని తీసుకొని వస్తే మీరేం చేశారు? మందిరం కట్టకుండా ఏం చేశారంటే వీళ్ళు ఇల్లులు కట్టుకోవడంలో నిమగ్నమైపోయారట. ఇల్లులు కట్టుకోవడంలో నిమగ్నమైపోతే ఈ మందిరం యొక్క పనులు చేయాల్సినటువంటి చేతులు వేరొక పనులు చేస్తున్నందువలన దేవుడు ఏం చేశాడు తెలుసా? వాళ్ళ కష్టార్జితాన్ని శపించేశాడట. ఇంకా అర్థమవుతుందా? 20 కుప్పల ధాన్యం వస్తుందట, 20 కుప్పలేశారట, కానీ ధాన్యం ఎంత వస్తుందట? 10 కుప్పలే వస్తుందట. 10 కుప్పలే వస్తుందట. కారణం ఏంటి అని అంటే, చేతులు శపింపబడ్డాయి. చేతులు చేయరాని పనులు చేసే, చేతులు దేవునికి అయిష్టమైన కార్యాలు చేసే చేతులు ఇదిగో చేయరాని కార్యకలాపాలలోకి వెళ్ళిపోయాయి. పిల్లరా, వెళ్ళిపోయాయి. గుర్తుపెట్టుకోండి, మన చేతులతో ఏదైనా చేసే ముందు మన చేతులు ఇవి పరిశుద్ధమైనవా పవిత్రమైనవా అని గుర్తు చేసుకోండి. ఇదిగో నీ చేతులు చేయుచున్న కార్యకలాపాలలో ప్రతిదాన్ని మీరు జాగ్రత్తగా యోచించి చూసి అడుగులు వేయండి, యోచించి చూచి చేయండి. లేదంటే ఈ చేతులు ఇదిగో మనం చేసుకున్న కష్టార్జితాన్ని మనం అనుభవించే అర్హతను కోల్పోతాయి. దావీదు కోల్పోయినట్టుగా మందిరాన్ని కట్టే అర్హతను దావీదు కోల్పోయాడు. పిలాతు ఏం చేశాడు తెలుసా? తన చేతులు కడుక్కున్నాడు. నా చేతులతో ఈ పాపం నేను చేయలేను. ఇశ్రాయేలీయులను దేవుడు అంటున్నాడు, ఇదిగో మీరు చేస్తున్న ఏది వర్ధిల్లలేదు కనుక ఇదిగో మీకేమైపోద్దో తెలుసా? మీ చేతుల కష్టార్జితాన్ని నేను శపించి ఉన్నాను. ఇశ్రాయేలీయులను అనేక సార్లు శపిస్తాడు, వాళ్ళ చేతుల కష్టార్జితాన్ని దేవుడు శపిస్తాడు. మనం చూడగలిగితే ఇర్మియా గ్రంథానికి రండి. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 24వ వచనం చూడండి. 3వ అధ్యాయము 24వ వచనం. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయము 24వ వచనం. అయినను మా బాల్యము నుండి లజ్జాకరమైన దేవత మా పితరుల కష్టార్జితమును, వారి గొర్రెలను, వారి పశువులను, వారి కుమారులను, వారి కుమార్తెలను మృంగివేయుచున్నది. చూస్తున్నారా? కారణం ఏంటంట? దేవుని నామాన్ని స్తుతించాల్సిన చేతులతో వీళ్ళు ఏం చేశారో తెలుసా? అన్య దేవతలకు బలులర్పించారు.
ఇదిగో దేవుని నామాన్ని మహిమపరచవలసిన ఈ చేతులతో వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఇదిగో అన్యులు దేవతలకు అర్పించిన ఇదిగో విగ్రహార్పితములను తినడములో మునిగిపోయారు. ఇదిగో అన్యుల వైపు వెళ్ళిపోయారు. ఈ చేతులతో చేయరాని కార్యకలాపాలు చేశారు. అందుకే దేవుడు ఏం చేశాడో తెలుసా? వారి బిడ్డలను ఇదిగో వారి యొక్క స్వాస్థ్యమును తర్వాత వచ్చే సమస్తాన్ని ఇదిగో మృంగివేసిందట అన్యుల దేవత. వారి కష్టార్జితాన్ని రాశాడు అక్కడ. వారి కష్టార్జితం అన్నాడు చూడండి. మా పితరుల కష్టార్జితము, వారి గొర్రెలను, వారి పశువులను, కుమార్తెలను మృంగివేశారట. గుర్తుపెట్టుకోండి, మనం చేసేటటువంటి మన చేతి పనులు మన బిడ్డలకు కూడా ఆశీర్వాదదాయకంగా రావు పిల్లరా. ఎప్పుడో తెలుసా? ఈ చేతులు చేయరాని పనులు చేస్తే, ఈ చేతులు ఇది అర్హతను కోల్పోతే, ఈ చేతులు భయంకరమైన పనులను చేస్తే పిల్లరా. కాబట్టి మన చేతులు మన కష్టార్జితాన్ని ఆశీర్వదింపబడాలంటే ఏం చేయాలో తెలుసా? కండిషన్స్ అప్లై. దేవుని యందు భయము కలిగి మనం బ్రతకాలి. దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతకాలి. దావీదు వలె అర్హత కోల్పోవడానికి వీల్లేదు. ఇదిగో ఈ చేతులతోనే పాపం చేస్తున్నాం, ఈ చేతులతోనే చేయరాని కార్యకలాపాలు చేస్తున్నాం. అదే చేతులతో మరలా పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క రక్తాన్ని మనం ముట్టుకుంటున్నాం, దేవుని యొక్క శరీరాన్ని మనం ముట్టుకుంటున్నాం. ఈ చేతులతో చేయరాని పనులు చేస్తున్నాం, ఇదే చేతులతో ప్రభు యొక్క శరీరాన్ని తీసుకుంటున్నాం, ఇదే చేతులతో ప్రభు యొక్క రక్తాన్ని మనం పానం చేస్తున్నాం. ఒకసారి ఆలోచించండి, ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి, ఒకసారి మీ జీవితాలను మీరు పరిశీలించుకోండి. ఇదిగో మన చేతులను దేవుడు శపిస్తాడు, మన యొక్క హస్తములను దేవుడు శపిస్తాడు, మన కష్టార్జితాన్ని దేవుడు శపిస్తాడు. మన కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదించాలి అనంటే, మన కష్టార్జితము మన కుటుంబాలకు దక్కాలి అనంటే, మన కష్టార్జితము ఇదిగో దేవుడు మన పిల్లలకు దక్కాలి అనంటే, మనం ప్రభు యొక్క పాద సన్నిధిలో ఆయన యొక్క పాద సన్నిధిలో మనందరము కూడా దేవుని నామానికి ఇదిగో కృతజ్ఞతాస్తుతులు చెల్లించు వారమై ఉండాలి. ఆయనకు కృతజ్ఞులమై బ్రతకగలిగిన వారమై ఉండాలి. మన చేతులు ఎప్పుడు కూడా పరిశుద్ధమైన కార్యములను, పవిత్రమైన కార్యములను చేయగలిగినవై ఉండాలి. పరిశుద్ధమైన కార్యములను, పవిత్రమైన కార్యములను చేయగలిగిన